త్వరలోనే భారత జీడీపీని దాటుతాము, భారత్‌ని ఓడిస్తాము, భారత్‌ని మట్టి కరిపిస్తాము, భారత్‌ని మించిపోతాము, భారత్ కంటే 1000 రెట్లు బాగా అభివృద్ధి చెందుతాము, భారత్ మమ్మల్ని చూసి ఏడవాలి అంటూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ మొన్న మాట్లాడినటువంటి మాటలు అక్కడ పాకిస్తాన్ ప్రజలే తిప్పి కొడుతున్నారు. చీ అంటున్నారు. మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం ఉండాలి. ఒక తూకం ఉండాలి. తూకం అంటే ఒక సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలి. అభివృద్ధి చెందుతాం అనాలి తప్ప భారతదేశాన్ని మించిపోతాం అనకూడదు. ఇదే ప్రధానమంత్రి మోదీ గారు చైనాని మించిపోవాలంటే మనకి 10 నుంచి 15 సంవత్సరాలు కావాలి. అమెరికాని మించిపోవాలంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాలు కావాలి. మనం చైనాని ఇప్పుడు మించిపోవడానికి మనకి 2035, 2040 ఈనాటికి సమయం పడుతుంది మనకి. కనీసం 15 సంవత్సరాలు అయితే సమయం పడుతుందో అన్నారు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి. తార్కికబద్ధంగా ఉండాలి. పారదర్శకత ఉండాలి మాటల్లో. షహబాజ్ ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజలకి ఏదో హుషారు తెప్పించడానికి తప్ప అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసంగం విన్నటువంటి ప్రజలు కూడా పెద్దగా స్పందించలేదు దాని గురించి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరులు వాళ్ళకి తెలుసు, మోదీ గారు తీసుకెళ్తున్నటువంటి విధానం వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ పాకిస్తాన్లో అలా లేదు. తినడానికే తిండి లేని పరిస్థితి ఉంది. సరైనటువంటి కంపెనీలు లేవు, సాఫ్ట్వేర్ లేదు. ఎంతోమంది యువత ఈరోజు అక్కడ పనులు లేక ఇబ్బందులు పడుతుంటే దొంగ మార్గంలోనో ఏదో ఒక విధంగా బయటకు వెళ్తున్నారు. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్తో తగువులు, భారతదేశంతో తగువులు, పనికిరాని ఏదైతే మోసం చేస్తుందో అదే దేశం చైనాతో ఇప్పుడు స్నేహం. ఎందుకంటే చైనా చూసుకున్నట్లయితే ముస్లింలే ప్రోత్సహించదు. చైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. మళ్ళీ ముస్లిం దేశాలతోనే స్నేహం చేస్తుంది. అంటే ముస్లిం దేశాలతోనంటే భారత్ కూడా ఇస్లామిక్ స్టేట్స్తో చేస్తుంది. కానీ ఈ విధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు చెంతన చేయడం, అంటే ఉగ్రవాదాన్ని కూడా ఇక్కడ పెంచి పోషించడం, అక్కడ దేశంలో మాత్రం ముస్లింలు లేకుండా చేయడం, ఇలాంటి మందబుద్ధి, ఇలాంటి వక్రబుద్ధి ఉంటుంది చైనాకి. అలాంటి దేశాన్ని నమ్ముతుంది పాకిస్తాన్. అదే ప్రజలు కూడా అక్కడ అడుగుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మా రాజకీయ నాయకులకి తెలియదు. చివరికి క్రికెట్ని కూడా రాజకీయం చేసేశారు. ఇప్పుడు అందుకే క్రికెట్ ఈరోజు అధ్వాన్న పరిస్థితిలో ఉంది అన్నారు. పైగా ఎలాంటి కంపెనీలు ఉన్నాయి మా దగ్గర, మేము నెంబర్ 1 అవ్వడానికి కంపెనీలు ఏమున్నాయి? జీడీపీని పెంచుకోవడానికి, వస్తువు ఎగుమతులు చేసుకోవడానికి ఎటువంటి ఉత్పత్తి జరుగుతోంది? అలాంటి ఉత్పత్తి లేనప్పుడు మేము ఏ విధంగా నెంబర్ 1 స్థానంలోకి వెళ్తాం? ఈరోజు ఇండియా రూపాయితో మా రూపాయి పోల్చుకున్నట్లయితే దాదాపు 4 రూపాయలతో సమానంగా ఉంది. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళాలి అంటే మేము ఒకేసారి విడిపోయాం 1947లో. మరి ఎందుకు భారత్ ఈరోజు ముందుకుంది, మేము ఎందుకు వెనక్కి ఉన్నాం? మా రాజకీయాలు అలా తయారయ్యాయి. కాబట్టి షహబాజ్ మాటలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో అంటూ అక్కడ ప్రజలే తిప్పికొడుతున్నారు షహబాజ్ మాటలకి.